నాన్నా నాగమ్మ అందరినీ నువ్వే కాపాడాలి. దేనికి? నానా మారలేదు నానా. నాకు అమ్మయ్యా, మంజు చేతిలో కుంకుమ లేదు, లీల చేతిలో నానా. ఎస్. రండి, కుంకుమని తీసుకొచ్చి ఈ పళ్ళెంలో వేయండి. కుంకుమను దీనిలో వేయండి. రామ్మా. కుంకుమని దీనిలో వేయమ్మా. మిమ్మల్ని ఆ నాగదేవత మీ కుటుంబానికి ఉన్న దోషాన్ని పోగొట్టడానికి, పరిహారం చేయడానికి ఇక్కడికి పంపించింది. తీసుకోండి. మాయా అదృష్టవంతురాలురా. తీసుకోమ్మా. వద్దు, నేను నాటను. ఏమో తీసుకొని అంటున్నావు? నేను ఇది ఎందుకు చేయాలి? ఈ కుటుంబానికి నాకు సంబంధం ఏంటి? ఏంటమ్మా నువ్వు అనేది? ఇంత దూరం ఇక్కడికి వచ్చాక నువ్వు ఇలా మాట్లాడితే ఎలా మాయా? ఆ నాగదేవతే ఈ కుటుంబంలో నేను ఒకదాన్ని నిరూపించడానికే దేవసేన బావతో పాటు నన్ను అరటి మొక్కని నాటమని చెప్పింది. కాబట్టి నన్ను బావకిచ్చి పెళ్లి చేస్తానని చెప్పండి, నేను అరటి మొక్క నాటుతాను. మాయా, గంగా జైల్లో ఉన్న ఇలాంటి సమయంలో నువ్వు ఇలా మాట్లాడటం కొంచెం కూడా బాగోలేదు. అదును చూసి దెబ్బ కొట్టినట్టు అనిపిస్తోంది. అరుణ్ బావకి నన్నిచ్చి పెళ్లి చేస్తానని చెప్పి నన్ను 1కి 2 సార్లు అందరూ కలిసి మోసం చేశారు. ఇకపై నేను అలా మోసపోవడానికి సిద్ధంగా లేను. నాకు బావకి పెళ్లి జరిగే తీరాలి. ఏంటమ్మా ఈ సమయంలో ఎలా మాట్లాడుతున్నావు? ముందు పరిహారం పూర్తవునే తర్వాత మాట్లాడుకోవచ్చు. కుదరదు మాయా. కుటుంబ క్షేమం కోరి అందరం కలిసి ఇక్కడికొచ్చాక కుదరదంటే ఏమిటర్థం? నీకు కుంకుమ వచ్చినందువల్ల అధికారం నీ చేతికొచ్చిందన్న పొగరుతో మాట్లాడుతున్నావా? పెళ్లి గురించి ఇంట్లో మాట్లాడుకుందాం. గుళ్ళో ఏం చెయ్యాలో అది మాత్రం చెయ్యి. ఇంట్లో మీరు మాట్లాడిన మాటలేవి మీరు నిలబెట్టుకోవటం లేదు. ఈ రోజు ఇక్కడే ఈ నాగదేవత ముందే నాకు అటో ఇటో తేల్చాలి. గుళ్ళో ఎందుకు అనవసరమైన గొడవలని ఊరుకుంటున్నాను. మర్యాదగా నీ మనసుని మార్చుకొని వాళ్ళు చెప్పినట్టు చెయ్యి. మీకు పరిహారం ముఖ్యమైతే నాకు నా జీవితం ముఖ్యం. ఎంత చెప్పినా పట్టు వదలకుండా మాట్లాడుతున్నా ఏమనుకుంటున్నావే? దేవి, నువ్వు అనవసరంగా తనతో వాదించి ఉన్న సమస్యను ఇంకా పెద్ద చేయకు. అది కాదన్నయ్యా, తనకెంత చెప్పినా మొండి పట్టుదల వదలడం లేదు. దేవి, నేను మాట్లాడతాను, నువ్వు కాసేపు మాట్లాడకుండా ఉండు. ఇందులో మాట్లాడడానికేం లేదు మావయ్య. మీరు సమ్మతిస్తేనే నేను ఈ పరిహారాన్ని చేస్తాను. ఏంటమ్మా ఇది? నువ్వు ఇక్కడికి వచ్చి ఇలా చిన్నపిల్లలా మాట్లాడుతున్నావు?
ఆ నాగదేవత కరుణించి పరిహారం చేయడానికి మీకు ఇచ్చిన అవకాశాన్ని చేజార్చుకుంటే ఇక ఎప్పటికీ మీ కుటుంబానికి ఉన్న దోషం పోదు. అది మాత్రమే కాదు, నాగదేవత ఆగ్రహానికి గురైతే మిమ్మల్ని ఎవరూ రక్షించలేరు. మీరు చెప్పిన అలా చేస్తామయ్యా. వస్తామయ్యా. వెళ్ళండి. నమస్కారం సార్. నమస్తే. సార్, మీ దగ్గర నుంచి నాకు కొన్ని డీటెయిల్స్ కావాలి. చెప్పండి. ఈ ఫోటోని కాస్త చూడండి. సార్, ఈవిడ మీకు తెలుసా? నాకు ఈవిడి గురించి కొన్ని వివరాలు కావాలి. ఈవిడ నాకు అంతగా పరిచయం లేదు. అరే ఏంటిది? ఒకసారి ఒక అతను వచ్చి వీళ్ళింట్లో పావుందని చెప్పి 10,000 రూపాయలు డబ్బులు ఇచ్చి తనని జైల్లో పెట్టమన్నాడు. మేము వెళ్ళి చూసినప్పుడు అక్కడ ఏమీ లేదు సార్. ఆ రోజునే మరోసారిగా ఆవిడ్ని చూశాను. నా టైం బాగుండి ఆవిడ్ని అరెస్ట్ చేయకుండా వదిలిపెట్టాను. ఆ తర్వాత ఊళ్ళోకి వెళ్ళి విచారించాక ఆవిడ గురించి నాకు తెలిసింది. సార్, ఆ రోజు ఏం జరిగింది సార్? ఆ తర్వాత మరుసటి రోజు కుటుంబం మొత్తం అడవిలో ఉన్న గుడికి వెళ్ళి పాము కరిచి అందరూ చనిపోయారు. కానీ పాపను మాత్రం కాపాడగలిగాం. సార్, ఆ పాప గురించి ఏమైనా తెలుసా? ఇప్పుడు ఆ పాప ఎక్కడుంది సార్? నాకు తెలీదు. జాలితో నేను ఆశ్రమంలో చేర్చడంతో సరి. తర్వాత నేను ఆ పాప గురించి పట్టించుకోలేదు. ఈయన ఇంతకు ముందు ఎప్పుడైనా చూసారా? సార్, ఆ రోజు నాకు డబ్బు ఇచ్చింది ఇతనే సార్. డబ్బిచ్చారా? ఈయన? అవును సార్, ఇతనే ఇచ్చాడు సార్. సార్, బాగా చూసి చెప్పండి. ఈయనైనా మీకు డబ్బిచ్చింది? ఇతనే సార్. సార్, ఈ స్వామీజీ అతనితో పాటు వచ్చాడు సార్. ఇతని కోసమే అందరూ వచ్చారు. ఓకే సార్. ఓకే. థ్యాంక్ యూ. మాయా, ఇప్పుడు మనం ఉన్న పరిస్థితి నీకు బాగా తెలుసు. ఇక్కడ నువ్వు ఇలా మొండికేయకూడదమ్మా. అరటి మొక్క నాటు, తర్వాత మాట్లాడుకుందాం. లేదు మావయ్య, ఆ నాగదేవతే నన్ను ఒప్పుకుంది. ఇకపై నేను ఈ అవకాశాన్ని వదులుకోను. నా జీవితం ఇక్కడి నుంచే మొదలవుతుంది. దీనికి మీరు ఒప్పుకునే తీరాలి మావయ్య.